ఏసీ న్యూస్కు స్వాగతం. సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం. అధికారులు ప్రజా దర్బార్ అర్జీలను నిర్లక్ష్యం చేయరాదు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. అధికారులు ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. లింగసముద్రం మండలం ఎంఆర్ఓ ఆఫీసులో శనివారం జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లింగసముద్రం మండలంలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని, భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. లింగసముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాలెం, పెంట్రాల, ఆర్ఆర్పాలెం మరియు మొగిలిచెర్ల పంచాయతీల్లో జీజీపీ ల్యాండ్లో ఉన్నటువంటి ప్రజలు హౌసింగ్ స్కీమ్ ద్వారా కొత్తగా ఇళ్లు నిర్మించుకునేందుకు పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని అక్కడ ప్రజలు ఎమ్మెల్యేకి తెలియజేయగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. జాయింట్ కలెక్టర్ త్వరలోనే ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు గాను కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో మొత్తం 106 అర్జీలు వివిధ సమస్యలపై వచ్చాయని వాటిని సంబంధిత అధికారులు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించవలసిందిగా ఎమ్మెల్యే గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎస్ సీతామహాలక్ష్మి, ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు, మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ రావడం ముఖ్య ఉద్దేశం, ఈ మండలంలో అనేక రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. నాకు కూడా వచ్చే గ్రీవెన్స్లో లింగసముద్రం మండలంలో ఎక్కువ గ్రీవెన్స్ వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే గ్రీవెన్స్లో మన జేసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎర్రారెడ్డిపాలెం, పెంట్రాల, ఆర్ఆర్పాలెం, మొగిలిచెర్ల గ్రామాల్లో గ్రేజింగ్ పోరంబోకులో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో రైతులు ఉన్నారు, ఇల్లులు ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కాలనీలు కొత్తగా కట్టుకోవాలంటే కంపల్సరీగా పొజిషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మీ అందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి పంచాయతీ సెక్రటరీ కానీ విఆర్ఓ గారు కానీ భయపడతా ఉన్నారు. దానికి ఇప్పుడు జేసీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. గ్రామ సభ ఏర్పాటు చేసి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ గ్రామ సభలో మీ గ్రామంలో ఇమీడియట్గా 2-3 రోజులు ఈ వారంలోనే గ్రామ సభలు పెడతారు. తప్పనిసరిగా ఎవరైతే కాలనీ ఇల్లు కోసం అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక అర్జీ ఇస్తే మీ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ గారు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ 4 గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ దగ్గర ఉన్న గ్రీవెన్స్ అన్నీ కూడా 1 by 1 సీరియల్గా ఎత్తుకొచ్చి ఇస్తే వాటికి మేడం గారు నేను కూడా చూస్తాను, వాటిని ఇమీడియట్గా పరిష్కార మార్గం చూపించేదానికి గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.